సారీ ఫర్ లేట్. ఈ కథలోకి వెళ్ళిపోతాం. ఇష్టం లేని పెళ్ళి పార్ట్ 2. తెల్లవారుజామున సమయం గడుస్తూ ఉంటే రుద్ర ఫోన్కి వస్తున్న కాల్స్కి డిస్టర్బ్ అవుతూ కళ్ళు తెరిచి చూసిన రుద్రకి గోడ మీద కనిపిస్తున్న వాల్ క్లాక్కి టైం ఇంకా 4 కావడంతో ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ అసహనంగా కాల్ లిఫ్ట్ చేసిన రుద్ర అవతల వైపు చెప్పింది విని కంగారుగా లేచి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ చుట్టూ చూస్తాడు. అతనికి ఎక్కడా కూడా సంజన కనిపించకపోవడంతో కంగారుగా ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ చుట్టూ చూసిన రుద్రకి సంజన ఎక్కడా కనిపించదు. సంజన అంటూ సంజనని పిలుస్తూ ఆమె దగ్గరకు అడుగులు వెయ్యాలి అని చూస్తుంటే అతని కాళ్ళకి తడి తగిలేసరి ఏమయ్యింది అని కిందకు చూసేసరికి అక్కడే ఒక పక్కన పడి ఉన్న సంజన చేతి నుండి కారిన బ్లడ్ అతని కాళ్ళకి తగులుతుంటే ఒక్క నిమిషం అతని ఒళ్ళు జలధరించి అసలేమయ్యింది అని కంగారుగా సంజన అంటూ మోకాళ్ళ మీద జారిపోయి ఆమె 2 చేతుల్లోకి ఎత్తుకుంటాడు. రుద్ర సంజనాని ఎత్తుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవ్వడంతో సేమ్ అదే హాస్పిటల్కి సాగర్ని కూడా అడ్మిట్ చేసి ఉండటంతో అసలు ఏమయ్యింది అని అనుకుంటూ రుద్ర సంజనకి ఏమైనా జరుగుతుందేమో అనే టెన్షన్తో హాస్పిటల్ దగ్గరికి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆమెను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్తారు. కొంత సమయం తర్వాత డాక్టర్ సంజనాని చెక్ చేసి 2 డేస్ గడిస్తే కానీ తన సిచ్యువేషన్ చెప్పలేము అని సంజన గురించి చెప్పేసరికి రుద్ర మనసు భారంగా మారిపోతుంది. సాగర్ గురించి తెలుసుకోవటం కోసం మరో రూమ్ దగ్గరకు వెళ్ళిన రుద్ర సాగర్ ఫుల్గా తాగటం వల్ల యాక్సిడెంట్ అయ్యింది అని డాక్టర్ చెప్పేసరికి ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అని రుద్ర అడిగేసరికి కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి. సాగర్ కొన్ని నెలల వరకు నడవలేడు. పైగా అతని హ్యాండ్స్లో కూడా కొన్ని బౌన్స్ బ్రేక్ అయినట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం సాగర్ సెట్ కావడానికి 1 సంవత్సరం టైం అయినా పడుతుంది అని డాక్టర్ చెప్తుంటే అప్పుడే మెడిసిన్స్ ప్రభావం చిన్నగా మత్తు దిగటంతో డాక్టర్ చెప్పేది సాగర్ చెవికి లీలగా వినిపిస్తుంది. మరి అని డాక్టర్ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తూ ఆగిపోయి రుద్ర వైపు చూస్తుంటే రుద్ర కంగారుగా ఏమైంది డాక్టర్, అసలేం జరిగింది అని రుద్ర టెన్షన్గా అడుగుతాడు. అది ఏంటంటే రుద్ర, సాగర్ గురించి నీకు మెయిన్ ఇంకొక టాపిక్ చెప్పాలి. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కి అతనికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు అని డాక్టర్స్ రుద్రకి చెప్పేసరికి రుద్ర ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. రుద్ర ఆలోచనలు ఎంతకీ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ విషయం మౌనికకి తెలిస్తే తట్టుకుంటుందా అనే ఆలోచన అతనికి అర్థం కాకుండా చేస్తుంటే అప్పుడే హాస్పిటల్కి వచ్చిన మౌనిక ఏడుస్తూ రుద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య సాగర్కి ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతుంది. రుద్రకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది తను కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తావా మౌనిక అని రుద్ర మౌనికని అడిగేసరికి అన్నయ్య నీకు తెలియదా నాకు సాగర్ అంటే ఎంత ఇష్టమో, కానీ సాగర్కి నేనంటే ఇష్టం లేదు. తనని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది, పైగా సాగర్ కూడా తనని ప్రేమిస్తున్నాడు అన్నయ్య. సాగర్కి నచ్చినట్లు చెయ్యు, లేదంటే ఆ అమ్మాయి సాగర్ని పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అన్నయ్య నేను అందరికీ దూరంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, మళ్ళీ ఇండియా రాను అని మౌనిక చెప్తుంటే వాళ్ళ మాటలు వింటూ ఉన్న సాగర్ కదిలే పరిస్థితి లేకపోయినా కళ్ళు మూసుకొని మౌనంగా వింటాడు. రుద్ర మౌనిక చేతిని పట్టుకొని నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా, అసలు ఆ అమ్మాయికి సాగర్ అంటే ఇష్టం లేదు, సాగర్కి ఎవరూ లేరు అని తెలిసే వాడిని ట్రాప్ చేసింది, పైగా తనకి కావాల్సింది డబ్బు మాత్రమే. తన గురించి నేను మొత్తం తెలుసుకున్నాను, చిన్నప్పటి నుంచి సాగర్కి మనం తప్ప ఎవ్వరం లేరు, అందుకే నువ్వు వాడిని ప్రాణంగా ప్రేమించి వాడికి అమ్మలా మారాలి అనుకున్నా, కానీ
నీ ప్రేమ వాడికి అర్థం కాలేదు. ఎప్పుడైనా మారిపోయింది, మించిపోయింది ఏమీ లేదు. నువ్వు కావాలి అనుకుంటే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, ఒప్పుకోరా అని రుద్ర చెప్తుంటే మౌనిక సాగర్ వైపు కొన్ని నిమిషాలు చూసి అలాగే చూసి రుద్ర వైపు తిరిగి, అన్నయ్య, నువ్వు సంజనని ప్రేమిస్తున్నావు కదా, తనని బలవంతంగా మీ దగ్గరకు తెచ్చుకోవాలి అనుకున్నా. తను నీ లైఫ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలుసు. తనంటే నీకు అంత ఇష్టం కదా, మరి సంజనాన్ని వదిలేసి నువ్వు ఉండగలవా అని మౌనిక ప్రశ్నిస్తుంటే రుద్ర మౌనికకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఎందుకన్నయ్యా మౌనంగా ఉన్నావు అంటే, నువ్వు సంజన వదిలేయలేవు కదా, అలాగే నేను కూడా సాగర్ని వదిలేయలేను. ఇంకొకరిని నా జీవితంలోకి ఒప్పుకోలేను. తనని పిలిపించి అన్నయ్య తనతో మాట్లాడదాం. సాగర్ కోలుకునే వరకు సాగర్ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. ట్యాబ్లెట్స్ ఇంకా అతనికి వాడే మెడిసిన్స్ అన్నీ నేనే చూసుకుంటాను. సాగర్ కోలుకున్నాక ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అని మౌనికకి కన్నీళ్లు వస్తూ ఉన్నా ఆమె కన్నీళ్లు తుడుచుకొని రుద్ర వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఇంకా నువ్వు వదిన దగ్గరకు వెళ్ళు, ఆ అమ్మాయి వస్తే ఇక్కడికి రమ్మను అని చెప్పి మౌనిక సాగర్ దగ్గరకు వెళ్ళి తన పక్కనే చైర్ వేసుకొని కూర్చొని అతని వైపు అలాగే చూస్తుంది. రుద్ర మౌనిక మాట్లాడుకున్న మాటలు అతనికి అర్థమవుతూ ఉన్నా తను ప్రేమించిన అమ్మాయి అతని నిజంగా ప్రేమించలేదు, కేవలం డబ్బు కోసం మాత్రమే సాగర్ని ప్రేమించింది అని అతని మనసు నమ్మలేకపోతుంటే కష్టంగా అనిపిస్తున్నా కొన్నిసార్లు నమ్మాలా లేదా అనే ఆలోచన అతని మెదడుని తొనిచేస్తుంటే అక్కడే ఉన్న మౌనిక వైపు చూడలేక అలాగే ఇంజెక్షన్ ప్రభావంతో మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. రుద్ర సాగర్ వాళ్ళ రూమ్లో నుంచి బయటకు వచ్చి తన మేనేజర్కి కాల్ చేసి సాగర్ ప్రేమిస్తున్న అమ్మాయి డీటెయిల్స్ చెప్పి ఆమెను హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. సంజన గురించి ఆలోచిస్తూ ఆమె ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి ఆమె వైపు కోపంగా చూస్తూ ఆమెను కొట్టాలి అనిపిస్తూ ఉన్న కోపంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని అక్కడే చైర్లో కూర్చొని ఆమె చేతిని పట్టుకొని తన చెంపకి ఆనించుకుంటూ, ఎందుకే ఇలా చేసావు? నీ మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వంటే ప్రాణంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో కలిసావో కూడా నీకు తెలియదు. నువ్వు నా ప్రాణమే. అలాంటిది నిన్ను ఎలా వదిలేసుకుంటా అనుకున్నావు? నేను మీ అమ్మ నన్ను కూడా బెదిరించలేదే. నువ్వు నాకు దూరం అయిపోతావేమో అన్న భయంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. పైగా నాకు ప్రియ అంటే ఇష్టం లేదు. తను కేవలం స్వార్థం కోసం, తన డాడీ బిజినెస్ కోసం నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. తన ఫ్రెండ్స్ ముందు నన్ను క్యారెక్టర్స్ లెస్గా నిలబెట్టింది. తన మీద పగ తీర్చుకోవాలి అనుకున్నా. అలాగే అట్ ది సేమ్ టైం నేను ప్రాణంగా ప్రేమించాను. నువ్వు లేకుండా ఎలా ఉంటాను అని అనుకున్నావు అని రుద్ర ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నువ్వు తొందరగా కోలుకోవే. నువ్వు ఇలాగే ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అప్పటికే బ్లడ్ లేక డీహైడ్రేట్ అయిపోయిన ఆమె పెదవులు చూసి ఆమె మీద కోపం వస్తుంటే కష్టంగా ఆమె మీద కోపాన్ని పక్కన పెట్టి ఆమె పెదవులపైన అతని పెదవులతో ఉంచి అలాగే ఉండిపోతాడు. మరోవైపు సాగర్ రూమ్లోకి వచ్చిన ఆ అమ్మాయి సాగర్ని చూసి, అయ్యో సాగర్, ఏమైంది నీకు అని అతని దగ్గరికి వెళ్లకుండానే 4 అడుగుల దూరంలోనే ఆగి కంగారు నటిస్తూ ఉంటుంది. మౌనిక సాగర్ చేతిని బెడ్ మీదకు చేర్చి ఆమె వైపు సాగర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి, నీ పేరేంటి అని మౌనిక అడుగుతుంది. నా పేరు స్వప్న. ఎందుకు అడుగుతున్నావు అని స్వప్న మౌనికని ప్రశ్నిస్తుంటే, సరే నీకు సాగర్ అంటే ఇష్టమా అని మౌనిక అంటుంది. స్వప్న, అదేంటి అలా అడుగుతున్నావు? నేను సాగర్ని ప్రేమించాను కదా, ఇష్టం లేకుండా అలా ఎలా ఉంటుంది? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీకు తెలుస్తుంది అని స్వప్న అంటుంటే మౌనిక విరక్తిగా ఒక నవ్వు నవ్వి, అక్కడ ఉన్న సూట్ కేసులో ₹1,00,00,000 ఉన్నాయి. నువ్వు సాగర్ కావాలా, నీ ₹1,00,00,000 కావాలా అని మౌనిక ప్రశ్నిస్తుంటే
స్వప్న కొన్ని నిమిషాలు ఆలోచించి సారీ అని చెప్పి సూట్ కేసుని తీసుకొని వెళ్ళబోతుంటే మౌనిక ఒక్క నిమిషం ఆగు స్వప్న అని పిలుస్తుంది. ఏమయ్యింది అని స్వప్న వెనక్కి తిరిగి మౌనిక వైపు చూస్తూ అడుగుతుంటే మౌనిక కోపంగా స్వప్న చెంప మీద బలంగా కొడుతుంది. ఆమె అలా బలంగా కొట్టేసరికి స్వప్న కంగారుగా ఆమె చెంప మీద చెయ్యి వేసుకొని ఎవరండి మీరు, ఇలా నన్ను కొట్టడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చింది అని స్వప్న మౌనిక మీద కోపంగా అరుస్తుంటే అప్పటి వరకు మౌనంగా ఉన్న మౌనిక స్వప్న వైపు అసహ్యంగా చూస్తూ ఇది నేను కొట్టాల్సింది కాదే, వాడు నిన్ను కొట్టాల్సింది, ఆయన వాడంటే ఇష్టం లేదు, డబ్బు కోసమే అన్నప్పుడు అది ముందే చెప్పి ఉండాల్సిందే, కేవలం నీ నుంచి డబ్బు మాత్రమే కావాలి అని. అలా కాకుండా నువ్వు వాడిని ప్రేమించినట్లు నటించావు. వాడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వాడి ప్రేమ అబద్ధం అనుకోవాలా? ఎందుకే ఇలా నటించి వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు? వాడంటే ఇష్టం లేనప్పుడు మొహం మీదే చెప్పవచ్చు కదా అని మౌనిక కోపంగా అరుస్తుంది. మౌనిక అలా అరుస్తూ ఉంటే స్వప్న కోపంగా మౌనిక వైపు చూస్తూ అసలు నువ్వెవరే నన్ను ప్రశ్నించడానికి? వాడికి నీకు ఏంటి రిలేషన్? ఓ నువ్వు వాడు అని స్వప్న ఏదో అనబోతుంటే సరిగ్గా స్వప్న రూమ్లోకి వచ్చిన సాగర్ స్వప్న మాటలు వింటూ ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు. ఆమె మాటలకు ఈ లోకంలోకి వచ్చి నిజంగా అతను ప్రేమించింది ఈ అమ్మాయినైనా, అతను కాల్ మాట్లాడకపోతేనే ఎందుకు నాతో మాట్లాడలేదు అని గొడవపడే ఇంతలా తన మాటల కోసం ప్రేమ కోసం ఎదురు చూసిన అమ్మాయి అయినా ఈరోజు అతను ఇంతలా మాట్లాడుతుంది అని సాగర్ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతే మౌనిక మౌనంగా మరోసారి స్వప్న చెంప మీద బలంగా కొడుతుంది. మరోసారి మౌనిక కొట్టేసరికి స్వప్న తన మీదకు చెయ్యెత్తుతుంటే మౌనిక స్వప్న చేతిని పట్టుకుని విసురుగా వెనక్కి మడిచి కోపంగా స్వప్న చెంప మీద కొట్టి ఇది వాడు కొట్టాల్సింది కాదే, నేను కొట్టాల్సింది. అసలేమనుకుంటున్నావే సాగర్ గురించి? వాడు నా ప్రాణం, వాడికి చిన్న హాని కూడా నిన్ను కలిగించను అని మౌనిక అంటుంటే అవునా, మరి నేను యాక్సిడెంట్ అయిన దాని నుంచి ఎందుకు కాపాడలేదు? వాడు ఎంత తాగినా వాడి లిమిట్స్లోనే ఉంటాడు. కాకపోతే నిన్న కొంచెం ఎక్కువ తాగాడు. మరి యాక్సిడెంట్ ఎందుకు అయ్యిందో నీకు అర్థం కాలేదా అని స్వప్న సైడ్ స్మైల్తో అంటుంటే మౌనిక ఆశ్చర్యంగా స్వప్న వైపు అలాగే చూస్తూ ఉంటే ఇది నీ వల్లే జరిగిందా అని మౌనిక అంటుంది. అవును, ఎందుకు? పూర్తిగా కారణం నేనే. వాడి దగ్గర చాలా వరకు అమౌంట్ తీసుకున్నా. నా ఫ్యామిలీ మొత్తం సెటిల్. ఇప్పుడు వాడు నాకు అవసరం లేదు అనిపించింది. అందుకే వాడిని లేపేయాలి అనుకున్నా. సరైన సమయం దొరికింది. కానీ ఏం చేస్తాను, టైం బ్యాడ్. వాడు బ్రతికిపోయాడు. పర్వాలేదు, ఇప్పుడు ఎలాగో వదిలించుకోవాలి అనుకుంటున్నా కాబట్టి నాకు ఎలాగో డబ్బులు వస్తాయి, వీడి పీడ కూడా పోతుంది అని సాగర్ వైపు చూసి అక్కడి నుంచి సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోతుంది స్వప్న. మౌనిక సాగర్ వైపు వెళ్ళిపోతున్న స్వప్న వైపు మార్చి కొన్ని నిమిషాలు చూసి స్వప్న పూర్తిగా వెళ్ళిపోవటంతో రూమ్ డోర్స్ ఓపెన్ చేసి బయట ఉన్న నర్స్ వాళ్ళని పిలిచి రూమ్ మొత్తం క్లీన్ చేయించండి అని మొత్తం హైజెనిక్గా క్లీన్ చేయించి సాగర్ దగ్గర కూర్చొని సాగర్ చేతిని పట్టుకొని అతని వైపు చూస్తూ ఉంటుంది. సాగర్ స్వప్న అలా చెయ్యి పట్టుకొని కూర్చుంటే ఆమె విషయంలో అతను చేసినవి అతనికి గుర్తు వస్తున్నా ఇప్పుడు నోరు తెరిచి ఆమెను ప్రశ్నించే హక్కు లేక మౌనంగా ఉండిపోతాడు సాగర్. అలా 2 రోజులు గడిచిన తర్వాత సంజన సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని డాక్టర్ చెప్పేసరికి ఆమెను పూర్తిగా జాగ్రత్తగా రుద్ర చూసుకుంటూ ఆఫీస్ వర్క్ హాస్పిటల్లోనే తన పీసీలో అటెండ్ అవుతూ మీటింగ్స్కి తన ఆఫీస్కి వర్క్ మొత్తం మేనేజర్కి అప్పగించి ఇటు సాగర్ని సంజనాని ఇద్దరిని చాలా సేఫ్గా చూసుకుంటూ సమయాన్ని అక్కడే గడిపేస్తారు. కొన్ని రోజులు తర్వాత సంజనాన్ని తీసుకొని ఇంటికి డిశ్చార్జ్ చేయించుకొని తీసుకొని వెళ్తాడు.
సాగర్ గురించి డాక్టర్స్తో మాట్లాడి సాగర్ని కూడా తన ఇంటికి షిఫ్ట్ చేస్తారు. అలా రోజులు గడుస్తూ ఎవరి కోసం ఆగనంటూ ఉండిపోతే సంజన ఎలాంటి మార్పు ఉండదు. ఆమె మీద చూపిస్తున్న కేర్, ఆమె మీద అతని ప్రేమ ఆమెకు అర్థమవుతున్నా ఎందుకో అతను ఆమె విషయంలో అంత ప్రేమ పేరు చూపిస్తున్నాడో ఆమెకు అర్థం కాదు. మళ్ళీ ఏమైనా తనతో అలా ప్రవర్తిస్తే ఆమెకు ఏం చేసుకుంటుందో అన్న భయంతో ఆమెను దగ్గరగా ఉంచుకున్నా కూడా ఆమెతో చాలా వరకు రుద్ర లిమిట్స్ మెయింటైన్ చేస్తాడు. అదంతా గమనిస్తూనే ఉన్న సంజన ఒకరోజు రుద్ర తన కోసం సారీ తీసుకొని వచ్చి రెడీ అవ్వు, ఆఫీస్లో మీటింగ్ ఉంది అంటే మీటింగ్ నేను కంప్లీట్ చేసుకొని వస్తాను, ఈవినింగ్ పార్టీ ఉంది, అందరూ పార్టీకి రావాలి, ఇది మన కంపెనీకి చాలా అవసరం అని రుద్ర చెప్పేసరికి సంజన సరే అని అంటుంది. సాయంత్రం టైంలో రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉన్న సంజన రుద్ర రావటం, రుద్ర కూడా రెడీ అయ్యేసరికి ఇద్దరు పార్టీ జరుగుతున్న ప్లేస్కి వెళ్తారు. అక్కడికి ప్రియ, తన ఫ్రెండ్స్ ఇంకా చాలామంది బిజినెస్ వాళ్ళు కూడా రావటంతో రుద్ర ప్రియ వైపు చూస్తూనే సంజన చేతులు పట్టుకొని ఆమెను తీసుకుని వెళ్ళి అందరి ముందు షీ ఈజ్ మై వైఫ్ అని రుద్ర సంజనాని పరిచయం చేస్తాడు. ప్రియ రుద్ర వైపు కోపంగా చూస్తూ తన ఫ్రెండ్స్ వైపు చూసి సాయిగ చేస్తుంది. రుద్ర ప్రియాని గమనించి ఇక్కడ ఎవరు సంజన జోలికి వచ్చినా నేనేం చేస్తానో ఆ నెక్స్ట్ స్టెప్ మీరు ఊహించలేరు, మీరు ఎంతలో ఉంటారో అంతలో ఉంటే మీకే మంచిది అని రుద్ర అంటూ ప్రియా వైపు చూసి, ఏ ప్రియా ఏంటి నువ్వింకా ఇలా సింగిల్గానే ఉన్నావా, నీకింకా పెళ్ళైపోయిందేమో అనుకున్నా అని రుద్ర అంటుంటే మొదటిసారి రుద్ర తనని అవమానిస్తూ ఉంటే సంజన పక్కనే ఉండేసరికి రుద్ర వైపు కోపంగా చూస్తూ, ఏంటి రుద్ర రివెంజ్ ప్లాన్ చేసావా ఏంటి, అది కూడా నా మీద, ఈ ప్రియ మీద, నా గురించి తెలుసు కదా నీకు అని ప్రియ అంటుంటే రుద్ర సైడ్ స్మైల్తో, ఏంటి ఓవర్ బిల్డప్ ఇస్తున్నావా, తొక్కి పడేస్తా, ఇంకోసారి నా ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యాలి అని చూస్తే అని రుద్ర వార్నింగ్ ఇచ్చి పర్వాలేదులే, నీ లైఫ్ పార్ట్నర్ని నేను వెతికి పెట్టాను అని ప్రణవ్ అని పిలుస్తాడు. రుద్ర పిలిచేసరికి హాయ్ రా అంటూ అక్కడికి వచ్చిన ప్రణవ్ని చూసి, ఏంటి ఈరోజు పార్టీకి లేటుగా వచ్చినట్టున్నావు అని అప్పటికే కొంచెం తాగి ఉన్న ప్రణవ్ని చూసి రుద్ర కోపంగా, అదే నీకు ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను అన్నాను కదా, అదే నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఈ అమ్మాయి పేరు ప్రియ, చాలా ఆస్తి ఉందనుకో, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, నీకు ఆస్తి ఉంది, చక్కగా నీకు సెట్ అయిపోతుంది, మీకు గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళకి బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీవ్ చేయండి అని రుద్ర ప్రణవ్కి ప్రియా గురించి చెప్పి అక్కడి నుంచి సంచలనం తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు. ప్రణవ్ని చూసిన ప్రియా అతని వైపు కోపంగా చూస్తూ, దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను, వాడేదో చెప్పాడు అని చెప్పి నువ్వు ఇలా పిచ్చెక్కి నాటకాలు వెయ్యొద్దు అని కోపంగా అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. ప్రణవ్ తాగుతూ గ్లాస్ తిప్పుతూ ఉంటే, ఏంటి నువ్వు ఇటు పోతే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా, ఆయన వాడు ఎటుపోతే నాకెందుకు, ఇప్పుడు మాత్రం నువ్వు నాకు లైఫ్ పేసెట్టు, నిన్ను మాత్రం అస్సలు వదలను అని ఆమె వెనకాలే తిరుగుతూ ఉంటాడు ప్రణవ్. ఆ రోజు పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసిన రుద్ర సంజన రుద్ర వైపు కొత్తగా చూస్తుంటే ఆమె వైపు చూసి ఏమయ్యింది అన్నట్లుగా అతని చూపు ఉంటే ఏం లేదు అని ఆమె చూపులు తిప్పుకొని అతని వైపు కొన్ని నిమిషాలు చూస్తూ, ఎందుకు సార్ ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తుంది, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ముందుగా మళ్ళీ నన్ను టార్చర్ చెయ్యాలి అనుకుంటున్నారా, ఏదేమైనా సరే ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కావట్లేదు, అసలు ఈయన నన్ను బయటకు వెళ్ళనిస్తే కదా ఇంటి చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ అని అనుకుంటూ ఉన్న సంజన చేతిని పట్టుకొని రుద్ర వాచ్లో టైం చూస్తూ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా అని సంజనాన్ని తీసుకొని కార్ స్టార్ట్ చేస్తాడు రుద్ర. ఎప్పుడు నాకే రుద్ర పక్కన కూర్చున్న సంజన
అతని వైపు చూడకుండా రోడ్డు వైపు చూస్తుంటే ఏమయ్యింది, ఏమైనా మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఎప్పుడు చూసినా ముఖం అలా పెట్టుకొని ఉంటావు అని రుద్ర అంటుంటే రుద్ర మాటలు కోపంగా సంజన అతని వైపు చూస్తూ నాతో మాట్లాడకండి మీరు అని నిదానంగా అంటుంది సంజన. అవునా, సరే, ఎందుకో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళట్లేదు అని రుద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఎప్పుడు వెళ్తే వెళ్ళే వైపు కాకుండా మరోవైపు కారు వెళ్తుంటే సంజన మనసు కంగారుగా అనిపిస్తుంది. ఈసారి కూడా అతను ఎక్కడ ఆమెను బలవంతం చేస్తాడు అని అనిపిస్తుంటే భయంగా మారిపోయిన ఆమె అతని వైపు చూడలేక భారంగా కొట్టుకుంటున్న గుండెను అదుపు చేసుకోలేక ఆమె గుండె మీద చేతిని వేసుకొని కంగారుగా చుట్టూ చూస్తుంది. ఆమె కంగారు గమనిస్తున్న చిన్న నవ్వుతో రుద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ముందు కార్ బ్రేక్ వేస్తాడు. కార్ సడన్గా ఆగేసరికి సంజన ఆయంగా చూస్తూ ఎక్కడికి తీసుకొని వచ్చారు అనుకుంటూ కంగారుగా ఉంటుంది. రుద్ర కార్ దిగి ఆమె వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగు అని చెప్తాడు. సంజన భయంగా లేదు, ఇంటికి వెళ్దామని అంటుంటే ఆమె చేతిని పట్టుకొని కిందకు దింపి పద అని సంజనను తీసుకొని ఇంట్లోకి అడుగులు వేస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న మహేంద్ర గారు సుమతి గారు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే పనమ్మాయి కాఫీ తెచ్చిస్తుంది. అది చూసిన సంజన ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతే అక్కడికి వచ్చిన రుద్ర ఇంకా సంజన వాళ్ళని చూసి సుమతి గారు సంజన దగ్గరకు వెళ్తే సంజన అసలు తను చూస్తుంది నిజమేనా, తన అమ్మ నాన్నేనా అనుకుంటూ అయోమయంగా అలా ఉండిపోతే రుద్ర మహేంద్ర గారు వచ్చి ఎలా ఉన్నా బాబు అని పలకరించేసరికి చిన్నగా నవ్వుతూ బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు, ఇక్కడంతా హ్యాపీయే కదా అని రుద్ర అడుగుతూ సంజన వైపు చూస్తారు. సంజన మాత్రం అసలు ఏమీ అర్థం కాక అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆమె అయోమయంగా అలాగే ఉండిపోతే ఆంటీ బాగా ఆకలి వేస్తుంది, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అని రుద్ర అంటుంటే సంజన రుద్ర వైపు చిరుకోపంగా చూస్తూ అలాగే ఉంటుంది, అవునా, నువ్వు వచ్చిన ప్రతిసారి నా చేతి వంట నీకు చాలా ఇష్టం కదా అని సుమతి గారు నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి రుద్ర కోసం వంట ప్రిపేర్ చేస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సంజన అయోమయంగా అలాగే ఉండిపోతే రుద్ర సంజనాన్ని తీసుకొని అక్కడే ఉన్న రూమ్లోకి వెళ్తూ అంకుల్ ఫ్రెష్ అప్ అయి వస్తాం, మీరు కూడా ఫ్రెష్ అయ్యి అవ్వండి, అందరం కలిసి భోజనం చేద్దాం అని సంజనాన్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్తాడు. సంజన అలాగే నిలబడిపోయి రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్రనే స్వయంగా కబోర్డు ఓపెన్ చేసి ఆమె డ్రెస్ ఇంకా అతని కోసం డ్రెస్ తీసుకొని సంజనకి డ్రెస్ ఇస్తూ వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తాడు. అసలు రుద్ర ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్థం కాక సంజన అయోమయంగా అలాగే చూస్తే వెంటే వెళ్ళురా, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు పార్టీలో కూడా ఏం తినలేదు, పైగా ఎందుకు 2 డేస్ నుంచి అప్సెట్గా ఉన్నావు, పీరియడ్ కదా అని రుద్ర అంటుంటే సంజన కళ్ళు ఆశ్చర్యంగా మరి ఇంత పెద్దవిగా మారుతాయి. రుద్ర ఆమె దగ్గరకు అడుగులు వేసి ఆమె వైపు అలాగే చూస్తూ నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు అసలు నిన్ను వదలాలి అనిపించదు, మర్యాదగా ఆ చూపు దించు అని రుద్ర అంటూ ఉంటే సంజన తన చూపుని పక్కకు మరల్చుకొని రుద్ర వైపు కోపంగా చూస్తూ కొంచెం కూడా బుద్ధి లేదు మీకు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది సంజన. సంజన ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళేసరికి ఆ రూమ్కి అటాచ్గా మరో బాత్రూమ్ ఉండేసరికి రుద్ర కూడా ఫ్రెష్ అయి వస్తాడు. అసలు తను చూస్తూ ఉంటే నిజమేనా అన్న అయోమయంలో సంజన రెడీ అయి ఆలోచిస్తూ కూర్చుంటే రుద్ర ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని సంజన నీకు ఒక విషయం చెప్పనా, నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానో తెలుసా అని రుద్ర చెప్తూ ఉంటే సంజన అదేంటి, తెలుసు కదా, కార్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడే కదా కుక్కపిల్ల అడ్డం వచ్చింది, ఆ రోజే కదా అని సంజన అంటుంటే కాదు,
నేను ఒకరోజు బైక్ మీద వెళ్తున్నా. అప్పుడు సడన్గా నాకు యాక్సిడెంట్ అయ్యింది. అంటే అప్పుడు హెల్మెట్ ఉందనుకో నాకు. అయినా కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఆ టైంలో నువ్వు అటుగా వెళ్తూ నన్ను సేవ్ చేశావు. నువ్వు నన్ను చూడలేదు, కానీ నేను నిన్ను చూశాను. ఎవరో రోడ్డుని పోయే వాళ్ళు అని కూడా చూడకుండా నువ్వు నన్ను కాపాడావు. కానీ ఆ రోజు నువ్వు కాపాడిన ఈ ప్రాణమే నీ ముందు ఇలా నిలబడి ఉంది. నేను ప్రేమించాను. నీ వల్లే నాకు ఆఫీస్లో కోట్ల నష్టం వచ్చినా కూడా నేను ఎప్పుడూ బాధపడలేదు. నువ్వు నన్ను దూరం పెట్టావు అన్న కోపంతోనే ఆ రోజైనా నీ మీద కోపంతో అలా చేశాను. అంతేకాని నీ మీద వేరే కోపం లేదు. నిన్ను చాలా ప్రాణంగా ప్రేమించాను. ఆ విషయం మీ అమ్మా నాన్నకి కూడా తెలుసు. కాకపోతే అది ఈ మధ్య తెలిసింది. మీ అమ్మా నాన్న నేను కిడ్నాప్ చేయించలేదు, నీకు అలా కాల్ చేపించాను. ఆ రోజు వాళ్ళ టెంపుల్లో ఉన్నారు. ఆ రోజు ఆ సమయం చూసుకొని అలా చేశాను. అంతేకాని నేను కావాలని ఏది చెయ్యలేదు. నేను ప్రాణంగా ప్రేమించాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేను. నీకు దగ్గర అవ్వాలని చాలా ఉంది. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. కానీ మళ్ళీ నిన్ను ముట్టుకుంటే ఎక్కడ నువ్వు సూసైడ్ చేసుకుంటావేమో అన్న భయంతో నీకు దూరంగా ఉంటున్నాను. ప్లీజ్ ఎప్పటికైనా నా ప్రేమ అర్థం చేసుకో అని రుద్ర చెబుతూ ఆమె వైపు చూస్తాడు. రుద్ర ఆమె వైపు చూసేసరికి రుద్ర చెప్పిన మాటలు వింటూ మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సంజన. ఏంటి చెప్పింది వినిపించిందా, అర్థమయ్యిందా అని రుద్ర అడిగేసరికి సంజన మౌనంగా ఉంటుంది. అయినా ఈ రాయి మనసులో నా మీద ప్రేమ కలగాలి అంటే దానికి యుద్ధమే చెయ్యాలి అని రుద్ర అనుకుంటూ సరే పద, ఆకలి వేస్తుంది, భోజనం చేద్దాం అని సంజనను తీసుకొని హాల్లోకి వెళ్తాడు. అప్పటికే సుమతి గారు భోజనం రెడీ చేసి రుద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే తల్లి తండ్రి హ్యాపీగా ఉండటం చూసి సంజన కూడా వాళ్ళ కోసమే కదా నేను కష్టపడేది, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇంకా నాకేం కావాలి అని అనుకుంటూ రుద్ర వైపు చూస్తుంది. రుద్ర చిన్నపిల్లవాడిలా అల్లరి చేస్తూ సుమతి మహేంద్ర గారి వాళ్ళతో కలిసిపోయి అసలు తన ఇంట్లో కూడా తనలా ఉండటం, అలాంటిది ఇక్కడ తన అమ్మా నాన్నతో ఒక సొంత బిడ్డలాగా కలిసిపోయి ఉన్న రుద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన భోజనం కంప్లీట్ చేసి రుద్ర ఇంకా మహేంద్ర గారు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కిచెన్లో అన్ని సర్ది పెట్టి బయటకు వచ్చిన సుమతి గారు హాల్లో ఒంటరిగా కూర్చొని ఉన్న సంజన దగ్గరకు వెళ్ళి సంజన అని తన పక్కనే కూర్చొని పిలుస్తారు. సుమతి గారు సంజన దగ్గరకు రావటంతో తల్లి వైపు అలాగే చూస్తూ ఉన్న సంజనని చూసి ఏమైనా అడగాలా అని అంటుంది. అమ్మ, రుద్రగారు అని సంజన అంటుంటే రుద్ర మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు, నువ్వు ఎలా చూసుకున్నావో అలాగే, కానీ రుద్ర నేను చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఏ అబ్బాయి కూడా తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు, కానీ తన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫ్యామిలీ గురించి అసలు ఆలోచించడు. ఈరోజు రుద్ర నా గురించి మీ నాన్న గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో తెలుసా? నీకు తెలియదు సంజన. ఇల్లు అమ్మకానికి పెట్టిన తర్వాత అక్కడ చాలా గొడవలయ్యాయి. ఇల్లు అమ్మేసిన తర్వాత రోడ్డు మీదకు వచ్చాను. కానీ దాని తర్వాత రుద్రనే మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఇక్కడ ఇల్లు తీసి పెట్టారు. ప్రతి వారం ఇక్కడికి వచ్చి వెళ్తారు. అలాగే నిన్ను తీసుకొని రమ్మని ఎన్నిసార్లు అడిగినా తీసుకొని రాలేదు. తన ప్రేమ నీకు చెప్పాక తీసుకొని రావచ్చు అనుకున్నాడేమో అని సుమతి గారు అంటుంటే తల్లి మాటలు వింటున్న సంజన నిజమేనా అన్నట్లు ఆశ్చర్యంగా తండ్రితో మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్న రుద్ర వైపు అలాగే చూస్తూ సుమతి గారు చెప్పిన మాటలన్నీ వింటూ రుద్ర విషయంలో నేనేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానా, అతని ప్రేమను అర్థం చేసుకోవాల్సిందే అని అనుకుంటూ సంజన ఆలోచనలో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటే ఇంతలో రుద్ర లోపలికి వచ్చి ఇంటికి వెళ్దామా అని సంజనని అడుగుతాడు. సంజన మౌనంగా లేచి నిలబడి సుమతి గారు మహేంద్ర గారి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంటికి చేరుకుంటారు.
రుద్ర వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి అప్పటికే సమయం తెల్లవారుజామున 4 కావటంతో ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటారు. కానీ ఇంట్లోకి వచ్చిన రుద్ర వాళ్ళు హాల్లో జరుగుతున్న గొడవకి ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇంతలా గొడవ జరుగుతుంది అని రుద్ర అనుకుంటూ ఏమైంది మామ్ అని సావిత్రి గారు కోపంగా అరుస్తుంటే రుద్ర చాలా కూల్గా ప్రశ్నిస్తాడు. వచ్చావా? ఇదంతా నీ వల్లే. ఇంట్లో వయసుకు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయకుండా నీ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టావు. ఇదేమో వాడికి సేవ చేస్తూ ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం తీసుకొని వస్తే చేసుకోకుండా నాటకాలు వేస్తుంది అని సావిత్రి గారు కోపంగా అరుస్తారు. అప్పటికి మౌనిక కింద మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉండటం చూసి రుద్ర కంగారుగా మౌనిక దగ్గరకు వెళ్ళి మౌని అని తనను పిలుస్తూ తను లేపి సోఫాలో కూర్చోబెట్టి అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు కొంచెం కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదా అని రుద్ర కోపంగా అరుస్తుంటే రుద్ర మీ పెళ్లి విషయం నీకు నచ్చినట్లు చేసుకున్నాం. ఇప్పుడు ఇది నా కూతురి విషయం. తను మాత్రం నేను చెప్పిందే చెయ్యాలి అని సావిత్రి గారు అరుస్తుంటే అమ్మ నీకు ఇదే చెప్తున్నాను. మౌనిక సాగర్ని ప్రేమిస్తుంది. తను మాత్రమే పెళ్లి చేసుకుంటుంది. ఇందులో నువ్వు మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్స్ లేదు అని రుద్ర అంటుంటే సావిత్రి గారు రమేష్ గారు అలాగే చూస్తూ ఉండిపోతారు. రుద్ర చూడు నీకు సాగర్ అంటే ఇష్టమే కదా అని మరోసారి మౌనికని అడిగేసరికి మౌనిక నవ్వుతూ అన్నయ్య నీకు తెలియదా అని అంటుంది. చూసావు కదా అమ్మ, తను సాగర్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఇంకా ఏం కావాలి మీకు అని రుద్ర అంటుంటే సావిత్రి గారు కోపంగా రుద్ర అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఎవరు ఊరు పేరు లేనివాడిని ఇంటికి తీసుకొని వచ్చి ఫ్రెండ్ అన్నా ఒప్పుకున్నాను. సరే అయిపోయింది. ఎప్పుడు వాడిని నా ఇంటి అల్లుడిగా చేయాలి అనుకుంటున్నావు? అసలు ఈ కోట్లకి వారసురాలు తను. అలాంటిదే తనని అలాంటి లేనివాడికి ఇచ్చి ఎలా పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నావు అని సావిత్రి గారు కోపంగా అరుస్తుంటే రుద్ర అసహనంగా అంటే ఏంటమ్మా ఇప్పుడు సాగర్కి ఆస్తి లేదు అంతస్తు లేదు అంటావా? అలా అయితే నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం సాగర్ పేరు మీద రాసేస్తాను. అప్పుడు నీ కూతురికి తగ్గ అల్లుడుగా సాగర్ సరిపోతాడు కదా అని రుద్ర అంటూ సంజన వైపు చూస్తుంటే ఎప్పుడు ఉండే ఫైల్స్ డాక్యుమెంట్స్లో ఆస్తి పేపర్స్ ఉండేసరికి సంజన వెళ్ళి అవి తీసుకొని వస్తుంది. సావిత్రి గారు రుద్ర వైపు అలాగే చూస్తూ అంటే ఏంటి రుద్ర, ఆస్తి ఉంటే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? అసలు సావిత్రి గారు ఏదో మాట్లాడబోతూ ఉంటే మౌనిక అప్పటి వరకు మౌనంగా ఉన్నదే కాస్త కోపంగా అమ్మ ఎప్పటి వరకు నన్ను కొట్టావు తిట్టావు ఒప్పుకున్నాను. సాగర్ని ఒక్క మాట అనొద్దు. ఎందుకంటే సాగర్ని ప్రేమించింది నేను. అసలు అతనికి నా మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలియదు. అలాంటిది నువ్వు ఎలా అతన్ని తప్పని నిర్ణయిస్తావు? ఒకవేళ సాగర్ని పెళ్లి చేసుకోకుండా ఉండగలగాలి అంటే నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నా భర్తగా సాగర్ మాత్రమే ఉంటాడు. అది పెళ్ళైనా కాకపోయినా నా మనసులో అతనికి మాత్రమే నా భర్తగా అనుకుంటున్నాను. వెళ్తున్నాను. ఇప్పటికీ సాగర్కి ట్యాబ్లెట్స్ వేసే టైం అయ్యింది అని మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సావిత్రి గారు కోపంగా ఇలా అన్నీ వాడికి సేవలు చేస్తూ ఉంటావు. కొంచెమైనా ఆలోచిస్తున్నావా? కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. అలాంటి వాడికి నువ్వు పని మనిషిలో బ్రతుకుతావా అని సావిత్రి గారు అంటుంటే మౌనిక అక్కడే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఉసురుగా కిందకు కొట్టి అమ్మ అతను నా భర్త, తన గురించి ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేసుకుంటానో మీరు ఊహించలేరు అని అన్నాను కదా అని మీకు నచ్చినట్లు అన్నిటికీ నేను ఒప్పుకుంటాను అని నా పెళ్ళి విషయం పూర్తిగా నా నిర్ణయం. నాకు సాగర్ మాత్రమే భర్త. అతను నా మెడలో తాళి కట్టినా లేకపోయినా అని మౌనిక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళటమే కన్నీళ్లు తుడుచుకొని సాగర్ దగ్గరకు వెళ్ళి సాగర్కి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఏమైంది అలా చూస్తున్నావు అని మౌనిక చిన్నగా నవ్వుతుంది.
ఆమె అతని దగ్గరికి వచ్చి నప్పిన ప్రతిసారి, ఎందుకు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు? నిన్ను చాలా అసహించుకున్నాను కదా, అయినా కూడా నా మీద ఇంత ప్రాణం చూపిస్తున్నావు. నిజంగా ఎందుకు నేను దానికి అర్హుడినేనా అని అతని మనసు ప్రతిసారి ప్రశ్నించుకుంటున్నా మౌనిక అంతకు అంత అతని మీద చూపిస్తున్న ప్రేమకి నిజంగానే తనకి అమ్మ ఉంటే అలానే చూసుకుందేమో అని అనిపించేలా మౌనిక చూపిస్తున్న ప్రేమ అతని మనసును ప్రతి నిమిషం తర్వాత చేస్తూ అతను సేవ చేస్తూ అతను ఆమెతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వస్తూ ఉంటే అతని ఫీలింగ్స్ అనే కష్టంగా అణుచుకుంటూ, ట్యాబ్లెట్స్ వేసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వెలా నా కోసం ఎన్ని రోజులు కష్టపడతావు? కాలేజ్కి కూడా వెళ్ళట్లేదు అని సాగర్ తడబడుతూ మాట్లాడుతూ ఉంటే మౌనిక అతని వైపు కోపంగా చూసి చిన్నగా నవ్వుతూ, అవునా, వెళ్ళిపోతావా? సరే, లేచి నువ్వు అడుగు వెయ్యు, అలాగే వెళ్ళిపోదువు. కానీ నేను కాలేజ్కి నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళి రాసుకుంటాను. ఇప్పటికే నేను ప్రైవేట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. నా స్టడీస్ నేను కంప్లీట్ చేస్తాను. మీకు ఏమైనా తీసుకుని రానా అని మౌనిక అంటుంటే అతను ఆమె వైపు అలాగే చూస్తాడు. సరే, ఇప్పుడైతే రెస్ట్ తీసుకో, ఇంకా టైం ఉంది అని మౌనిక అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడప్పుడే తన చేతిలో కొంచెం పెయిన్స్ తగ్గి కొంచెం నార్మల్గా అనిపిస్తూ ఉంటే మౌనిక వెళ్లకుండా ఆమె చేతిని పట్టుకొని ఆపేస్తూ, కొంచెంసేపు ఇక్కడే ఉండవా అని ఆమె వైపు చూస్తూ అడుగుతాడు. ఏమయ్యింది అని సాగర్ పక్కనే కూర్చొని అతని తలని వడిలో పెట్టుకొని చిన్నగా, మిమ్మల్తో ఏమయ్యింది? ఎందుకు ఇంతగా దిగులుగా కనిపిస్తున్నావు అని మౌనిక అడుగుతుంటే సాగర్ కన్నీళ్లు అతని జుట్టులోకి వెళ్ళిపోతూ అతని కన్నీళ్లు తడి ఆమె చేతులకు తెరుస్తుంటే మౌనిక కంగారుగా, ఏమైంది సాగర్? ఎందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు? పర్వాలేదు, మీరు ఇక్కడ ఉండొద్దు అనుకుంటే వెళ్ళిపోండి, అంతేకాని ఇలా బాధపడకండి అని మౌనిక అంటూ ఉంటే సాగర్ మౌనిక చేతిని గట్టిగా పట్టుకొని, నన్ను క్షమిస్తావా? నేను నీ ప్రేమకి అర్హుడునే కాదు. ప్లీజ్, నువ్వు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను అని సాగర్ అంటుంటే సాగర్ వైపు కోపంగా చూస్తూ, ఏంటండి, మీకు కూడా అర్థం కావట్లేదా? ఎలా కనిపిస్తున్నాను మీకు? నా మీద ప్రేమ లేకపోవచ్చు, మీరు నన్ను దూరం పెడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, మీకు దూరంగా అయినా ఉంటాను. అంతేకాని మిమ్మల్ని మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన నాకు ఎప్పటికీ రాదు అని సాగర్ తల నిమురుతూ ప్రేమగా చెప్తే అతన్ని నిద్రపుచ్చేస్తుంది. రుద్ర, సావిత్రి, రమేష్ గారు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంజన అతని వెనకాలే వెళ్ళి అతని వైపు చూస్తుంటే రెస్ట్ తీసుకో అని చెప్పి తనకు ఆఫీస్ వర్క్ ఉండటంతో తన పీసీ ఆన్ చేసి వర్క్ చూస్తాడు. సంజన నిద్రలోకి జారుకున్నాక కొంత సమయం తర్వాత మౌనిక రూమ్ డోర్ నాక్ చేయడంతో రుద్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, చెప్పరా అని అంటుంటే, అన్నయ్య, సాగర్కి పూర్తిగా తగ్గిపోయినట్లే అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో అతన్ని సెట్ అయిపోతారు అని మౌనిక తలదించుకొని చెప్తుంటే, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసురా. మీ పెళ్ళి గురించే కదా నేను ఆల్రెడీ ఉండి అన్నీ చూసి పెట్టేశాను. సాగర్కి తగ్గిన తర్వాతే మీకు పెళ్ళి అని రుద్ర చెప్తే మౌనిక తల నిమురుతుంటే, ఇంకొకసారి ఆలోచించు అని మరోసారి రుద్ర అంటుంటే, పర్వాలేదన్నయ్య, నాకు పిల్లలు లేకపోతే ఏమి, సాగర్ ఉన్నాడు కదా అని మౌనిక అంటుంది. ఈ విషయం నీకు తెలిసినట్లు సాగర్కి తెలియదు కదా అని అంటుంటే, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ విషయం గురించి తెలిస్తే తన మీద సింపతితో చేసుకున్నా అనుకుంటాడు. కానీ తనంటే నాకు ప్రాణం అని ఎప్పటికీ అనకూడదు. అందుకే తన గురించి నాకు పూర్తిగా తెలుసు అన్న విషయం అతనికి తెలియదు అని మౌనిక అనుకుంటూ, సరే అన్నయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, వర్క్ ఉంది, వెళ్ళి వస్తాను అని సాగర్ దగ్గరికి వెళ్ళి అతని వైపు చూస్తుంది. అలసిన మనసుతో నిద్రలో జారుకున్న సాగర్ వైపు కొన్ని నిమిషాలు చూసి బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటుంది మౌనిక.
అలా ఎవరి రోజుల్లో వాళ్ళు బిజీగా అయిపోతే సాగర్ కోలుకున్నాక మౌనిక సాగర్కి ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. సావిత్రి రమేష్ గారు ముందు ఒప్పుకోకపోయినా కూతురు సంతోషం కోసం ఏం చెయ్యాలో తప్పక సాధారణ అల్లుడిగా అంగీకరిస్తారు. టెంపుల్లో సింపుల్గా పెళ్లికి ఏర్పాట్లు చేసిన రుద్ర సాగర్ వైపు కోపంగా చూసి, ఇంకా గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేసేవాళ్ళం కదా, ఎందుకు ఇలా అని రుద్ర అంటుంటే, ఏమీ లేని నన్ను మీ ఇంటికి అల్లుడిగా ఒప్పుకున్నారు, అది చాలు, ఇంకా ఇంతకు మించి ఏమీ ఇవ్వద్దు అని సాగర్ అంటుంటే రుద్ర సాగర్ వైపు కోపంగా చూస్తాడు. రుద్ర అలా కోపంగా చూస్తుంటే సాగర్ చిన్నగా నవ్వుతూ పీటల మీద కూర్చొని తన పక్కనే మౌనిక సంతోషంగా కూర్చొని కనిపిస్తుంటే ఎందుకో తను ఎంత సంతోషంగా ఉంది, నా గురించి తెలిస్తే అందుకు ఒప్పుకుంటుందా, లైఫ్లో మళ్ళీ తన రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఏమో, నాకు పిల్లలు పుట్టరు అని తనకు కూడా అమ్మ అని పిలిపించుకోవాలి అని ఉంటుంది కదా, తనకి ఎంత చెప్పినా ఎందుకు అర్థం కాదు, పెళ్ళి వద్దు అంటున్నా కూడా తను నువ్వు లేకుండా ఉండలేను అని పంతంతో ఎక్కడి వరకు తీసుకొని వచ్చింది అని సాగర్ మనసులోనే అనుకుంటూ పూజారి గారు చెప్పింది అంతా పూజ చేస్తూ ఉంటే ఇంతలో పూజారి గారు మాంగళ్య ధారణ చెయ్యమనటంతో మౌనిక మెడలో మంగళసూత్రాలు కడతాడు సాగర్. మౌనికని తన భార్యగా చేసుకొని తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్న సాగర్ ఆలోచనలు అన్నీ తారుమారు చేస్తూ రుద్ర అతన్ని కూడా తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఇక్కడే ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్పేసరికి సాగర్ కొంచెం ఇబ్బందిగానే, లేదు ఇంటికి వెళ్తాను అని అంటుంటే, లేదు ఇక్కడే ఉండాలి అని రుద్ర మరోసారి వార్నింగ్గా చెప్పేసరికి సావిత్రి గారు రమేష్ గారు కూడా బ్రతిమిలాటంతో ఇంకా సాగర్ అక్కడే ఉండిపోతాడు. అదే రోజు ఆచారం ప్రకారం సాగర్ ఇంకా మౌనిక వాళ్ళకి కార్యం ఏర్పాటు చేస్తుంటే సాగర్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు. మౌనికకి కూడా సాగర్ మనసులో ఏముందో తెలుసుకోలేక ఇప్పుడు ఇదంతా అవసరమా అని తన మనసుకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నా జరగవలసిన ఆచారం కాబట్టి మౌనంగా ఉండిపోతుంది మౌనిక. రాత్రి 10 అయిన సమయంలో మౌనిక రూమ్లోకి వెళ్ళేసరికి సాగర్ బాల్కనీలో కనిపిస్తాడు. మౌనిక సాగర్ దగ్గరకు వెళ్ళి పాల గ్లాసులు అతని వైపు చూసి ట్యాబ్లెట్ అని అంటుంది. ఇప్పుడు అంతా ఓకే, ట్యాబ్లెట్స్ ఏమీ అవసరం లేదు, కానీ నేను నీతో ఒక విషయం చెప్పాలి అని సాగర్ అంటూ ఉంటే దేని గురించి అని మౌనిక అంటుంది. అంటే అది నేను ఇప్పుడు దీనికి సిద్ధంగా లేను అని సాగర్ అంటుంటే మౌనిక నవ్వుతూ, నిజమే, నాకు కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు పూర్తిగా నీ మనసులో నన్ను నీ భార్యగా అనుకున్నప్పుడే మనమిద్దరం ఒకటవుదాం అని మౌనిక అంటుంటే సాగర్ ఆమె వైపు అలాగే చూస్తూ అతని మనసులోనే, పిచ్చిదానా, నేను నా భార్యగా అనుకున్నాను కాబట్టి నీ మెడలో తాళి కట్టానే, కానీ ఇప్పుడు ఇలా ఒక దూరం పెడుతుంటే నా మనసు భారంగా అనిపిస్తుంది అని సాగర్ అంటుంటే మౌనిక మనసులో మాత్రం, ఎందుకు సాగర్ ఇంకా నన్ను పరాయిదానిలాగే చూస్తున్నావు, మీకోసం నా ప్రాణం పెడుతున్నా, నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు, ఒకవేళ మీకు నేనంటే ఇష్టం లేదా, మీరు స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటారా అని ఆలోచన మనసుకి వస్తుంటే ఆమె ఆలోచనలు భారంగా మారిపోతాయి. ఏదో ఆలోచిస్తూ ఉన్న మౌనికాని గమనించి ఏమయ్యింది అని సాగర్ అంటూ ఉంటే సాగర్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, లేదు నాకు నిద్ర వస్తుంది అని మౌనిక అక్కడ నుంచి వెళ్ళబోతుంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని సాగర్ మౌనిక చేతిని పట్టుకొని ఆపేస్తే మౌనిక అతని వైపు చూస్తూ, మీరు అన్నయ్య
అడిగారు అని నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, లేదంటే మీకు నా మీద ప్రేమ లేదు. ఆ విషయం నాకు తెలుసు. మీరు స్వప్నాన్ని ప్రేమిస్తున్నారు అని కూడా తెలుసు. మీరు ఒప్పుకుంటే చెప్పండి, నేను స్వప్నాన్ని అడుగుతాను. ఈ పెళ్ళి వద్దు, డైవర్స్ తీసుకున్నాను. కొన్ని నెలల తర్వాత లాయర్తో నేను మాట్లాడతాను. ఆ అన్నయ్యకు నేను చెప్తాను మీరు స్వప్నాన్ని పెళ్లి చేసుకోండి అని. ఆ రోజు హాస్పిటల్లో తను జరిగింది మొత్తం అతనికి తెలుసు అని తెలియక సాగర్ ఆమెను దూరం పెడుతున్నాడు అని ఆమెకు అర్థమవుతుంటే కష్టంగా కన్నీళ్లు ఆపుకుంటూ అతని ముందు ఏడవలేక నాకు తలనొప్పిగా ఉంది అని మౌనిక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మర్చిపోయే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటే అది నాకెందుకు అని మౌనికని మనసులోనే ముద్దుగా తిట్టుకొని తను తెచ్చిన పాలు తాగి మౌనిక పక్కకు వెళ్ళి ఆమెను అతని వైపు తిప్పుకొని ఆమెను గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. మౌనిక మనసులో మాత్రం గందరగోళంగా, ఎందుకు నేనంటే ఇష్టం లేకపోయినా మీరిలా నాతో ప్రవర్తిస్తున్నారు? మీరు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఎందుకు ఇలా చేయటం అని అనుకుంటుంటే, సాగర్, ఇంకా నీ మనసులో మాట్లాడుకుందే చాలు, కానీ మర్యాదగా నిద్రపో. ఎప్పుడు నువ్వు నిద్రపోలేదు అంటే ఆ నెక్స్ట్ నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని సాగర్ అంటూ ఉంటే మౌనిక అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. సాగర్ చిన్నగా కళ్ళు తెరిచి మౌనిక వైపు చూస్తూ, ఏంటి, నేనేమైనా చెప్తాను అనుకుంటున్నావా అని సాగర్ అడుగుతూనే ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉన్న మౌనిక వైపు చూస్తూ ఆమె పెదవుల వైపు కొన్ని నిమిషాలు చూసి ఆమె కళ్ళ వైపు చూస్తాడు. ఆశ్చర్యంగా ఉన్న ఆమె కళ్ళు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె పెదవుల దగ్గరికి వచ్చి ఆమె పెదవులను అతని బొటన వేలతో తడిమి ఆమె పెదవులను అందుకుంటాడు సాగర్. సడన్గా సాగర్ అలా తనతో ఉండేసరికి మౌనికకి ఏమీ అర్థం కాక ఆమె ఊపిరి భారమై కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోతే ఆమెను దగ్గరకు తీసుకొని, ఈ వేళకి ఇది చాలు, ఇంకా ఎక్కువ చేస్తే పోయేలా ఉన్నాం అని ఆమెను నిద్రపుస్తాడు. అలా ఆ రోజులు గడిచిపోతూ ఉంటాయి. సంజన కూడా రుద్ర ప్రేమని అర్థం చేసుకుంటుంది అని, ఎందుకు అతనికి దగ్గర అవ్వాలంటే ఆమె మనసు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఇంతలో ఒకరోజు ప్రియ అక్కడికి వస్తుంది. ప్రియ అక్కడికి రావటం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే సంజన భయంగా ఉంటుంది. అప్పుడే రుద్ర కూడా రావటంతో ప్రియ రుద్ర వైపు చూసి థ్యాంక్స్ అని చెప్తుంది. రుద్ర అసలే అర్థం కానట్లు ఉంటే తన తీసుకొని వచ్చిన వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ రుద్ర చేతిలో పెడుతూ, నాకు ప్రణవ్కి పెళ్లి కుదిరింది, మీరు తప్పకుండా రావాలి అని అందరికీ చెప్పి వెళ్తూ, మీ జీవితంలో నేను ఉండాలి అనుకున్నా, కానీ అది బిజినెస్ కాంపిటీషన్గా, కానీ ఇలా నా లైఫ్లో ఒకరిలో ప్రేమలో పడుతుంది అని అస్సలు అనుకోలేదు, అది కూడా నీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ రుద్ర అని ప్రియ రుద్రని సైడ్ హక్కిస్తుంది. అదంతా చూసిన సంజన రుద్ర వైపు కోపంగా చూస్తూ అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. రుద్ర వెళ్తున్న సంజన వైపు చిన్న స్మైల్తో చూస్తూ, దీనికి నా మీద జలసీ ఫీలింగ్ కూడా ఉందా? ఇప్పుడు కనీసం చెప్పను కూడా చెప్పదు. ఓకే, ఈ ఫీలింగ్ కూడా బెటరే, దీన్ని నాకు దగ్గర చేసుకోవచ్చు అని అనుకుంటూ రుద్ర రూమ్లోకి వెళ్ళేసరికి సంజన బెడ్ మీద కూర్చొని చేతివేళ్ళు కొరుకుతూ రుద్ర ఎప్పుడు రూమ్లోకి వస్తాడా అని చూస్తూ ఉంది. రుద్ర రూమ్లోకి రావటమే సంజన కోపంగా బెడ్ మీద నుంచి లేచి వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న టవల్ తీసి రుద్ర ఫేస్ మీద పెడుతుంది. రుద్ర ఆలోచిస్తూ సంజన వైపు చూసి ఏంటిది అని అంటుంటే, ముందు వెళ్ళి స్నానం చేసి రండి అని అంటుంది సంజన. ఎందుకు అని రుద్ర అంటుంటే, మీరు వెళ్తున్నారా లేదా అని సంజన అరిచేసరికి రుద్ర కోపంగా సంజన దగ్గరకు అడుగులు వేస్తూ ఆమెను ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి నువ్వే స్నానం చేయించు అని చెప్తాడు.
ఏంటి జోక్ చేస్తున్నారా మీరు? ఇలా చెయ్యొద్దు అని సంజన అంటుంటే, ముందు చెప్పింది అని రుద్ర బటన్స్ తీస్తుంటే సంజన మరోవైపు తిరిగి ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అని సంజన అంటూ మరోవైపు తిరిగేసరికి ఆమెను తన వైపు తిప్పుకొని సంజనాని తన హైట్కి ఎత్తుకొని ఆమెను గోడకి ఆనించి ఆమె పెదవులను అందుకుంటాడు. మొదటిసారి సంజన కూడా ఆ మత్తుని ఫీల్ అవుతూ రుద్ర చుట్టూ చేతులు వేసి మరీ ఎంతగా అతన్ని హత్తుకుంటుంటే సంజన సహకారం అతనిలో మరీ ఎంత కోరికలు ఆశలు పెంచుతుంటే అతని చేతిని ఆమె నడుం మీద వేసి మెల్లగా ఆమె వేసుకున్న టాప్ని ఆమె నుంచి వేరు చేసి ముద్దులు ఇస్తూ ఆమెను తనువంతా అతని దేహానికి హత్తుకునేలా చేస్తూ ఆమెను మరో కొత్త లోకానికి తీసుకుని వెళ్తూ చాలా కష్టంగా దాచిపెట్టుకున్న ఫీలింగ్స్ అన్నీ ఆమె ముందు ఇప్పుడే బయట పెట్టేలా చేస్తూ ఆమెను తన సొంతం చేసుకుంటాడు. పైనుంచి పడుతున్న షవర్ ఆన్ చేసి వాష్రూమ్లోనే ఆమెతో ఆమె శరీరాన్ని అతనికి నచ్చినట్లుగా మార్చుకొని అలసిన ఆమెను చూసి అలాగే ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీదకు చేర్చి ఆమెను చంటి పాపలా మార్చి అతను కూడా మారిపోయి దేహంతో అతని పెదవులు ముద్రలు వేస్తూ ఆమెను అతనికి వీలుగా మార్చుకొని మరోసారి ఆమెతో శృంగార సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కొన్ని సంవత్సరాలు తర్వాత సంజన ఇంకా రుద్ర వాళ్ళకి పాప పుట్టి ఉంటుంది. మరోసారి సంజన ప్రెగ్నెంట్ కావటంతో అంగరంగ వైభవంగా ఆమె శ్రీమంతాన్ని జరిపిస్తారు. సాగర్ మౌనిక వైపు బాధగా చూస్తూ ఐ యామ్ సారీ అని తలదించుకుంటుంటే ఎందుకు అని మౌనిక అంటుంది. అంటే అది నీకు అని ఏదో చెప్పబోతుంటే చూడు, నాకు అమ్మ అనే పిలుపు ఏమీ దూరం కాలేదు. మనం ఆల్రెడీ ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నాం. ఇందులో నీ తప్పేమీ లేదు, అర్థమవుతుందా? అప్పుడు నీకు యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి పిల్లలు పుట్టలేదు. అది జెనెటిక్గా జరిగి ఉంటే ఇలాంటివన్నీ కామన్. అసలు పట్టించుకోవద్దు. అయినా మనం ఏ జనరేషన్లో ఉన్నాం అని పిల్లలు లేకపోతే మనం ఉండకూడదు అనుకోవటానికే. అయినా చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం పెంచుకుంటే చాలు అని మౌనిక చెప్పి తన చేతిలో ఉన్న బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఇంకా మీరు ఆఫీస్కి వెళ్తే మంచిది, ఎన్ని రోజులు అని ఇంట్లోనే ఉంటారు అని మౌనిక అంటుంటే నీకు బాగా ఎక్కువ అయ్యింది అని మౌనిక పక్కన కూర్చొని ఆమె నడుం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకోగానే అందరూ చూస్తున్నారు, మనం హాల్లో ఉన్నాం అని మౌనిక కంగారుగా అంటూ చుట్టూ చూస్తుంది. హాల్లో ఎవరూ లేకపోవటంతో సాగర్ అంతా గమనిస్తూనే ఆమె మెడవంపున అతని పెదవులను చేర్చి నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు బంగారం, ఈరోజు అంతా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని సాగర్ అంటుంటే మీరు గారాలు పడకండి, మర్యాదగా ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళండి, అన్నయ్య వదిన చూసుకోవాలి కదా అని చెప్తూ సాగర్ని ఎదిరించి ఆఫీస్కి పంపిస్తుంది. ప్రియా, ప్రణవ్ ఇద్దరు పెళ్లి చేసుకొని అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ ప్రేమని పంచుకుంటూ హ్యాపీగా అలా ఆఫీస్ని చూసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడిపేస్తారు. స్వప్న సాగర్ని అసలు అనుకోని డబ్బు కోసమే డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతా ఒక రేంజ్లో ఉన్న తన వాళ్ళ అత్త వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అప్పటికే ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకుని రావటంతో పెళ్ళికి ముందే ఇలా చెయ్యలేదు, పెళ్లి తర్వాత ఎందుకు ఇలా చేశారు అని స్వప్న ప్రశ్నిస్తున్నా తనపై ఎలాంటి సమాధానం చెప్పకుండా నువ్వే కావాల్సింది తప్పు నీకు తెచ్చావు అంతే, అంతకు మించి ఇంకొక సమాధానం లేదు అని ఆమెను ప్రతి నిమిషం నరకం చూపించేలా మాట్లాడితే సాగర్ని ఎందుకు కోల్పోయానా అనిపించేలా చేస్తారు. రుద్ర సంజన ఇద్దరు మన జీవితాంతం హ్యాపీగా వాళ్ళ ప్రేమని ఇద్దరు పంచుకుంటూ ప్రశాంతమైన జీవితంలో అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉండిపోతారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.